అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడు వచ్చేసి నైట్ అంతా ట్రావెల్ చేసేసి దాదాపు ఒక 5 to 6 అవర్స్ ట్రావెల్ చేసి జూనాగఢ్ అయితే వచ్చేసా ద్వారకా నుండి. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 4:30 అవుతుంది టైము. సో రైల్వే స్టేషన్లో పక్కనే వెయిటింగ్ హాల్ ఉంటే వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయామంతా స్నానం చేసేసి. ఇంకా టికెట్స్ అయితే రూపే టికెట్స్ పైకి వెళ్ళడానికి సో ఆన్లైన్లో చూసా, బట్ అవైతే అవైలబుల్గా లేవు, చూపించట్లేదు. సో ఆఫ్లైన్లో తీసుకోమని చెప్పి చూపిస్తూ ఉన్నది, అదే చూస్తున్నా. మరి ఇక్కడ నుండి కాసేపు అయ్యాక ఆటో మాట్లాడుకుని అయితే గిర్నర్ రోప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. అదే ప్లాన్ చేస్తున్నాను, చూడాలి మరి. మనకు వచ్చేసి గిర్నర్ రోప్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మమ్మల్ని ట్రైన్ ఇక్కడ 3కి దింపేసింది అనుకోండి. చూడండి నా కళ్ళు రెడ్గా అయినాయి చూడండి. నైట్ సరిగా నిద్ర లేదు 3 days నుండి, కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నా కదా, అలా అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకు రెడ్ కలర్ టీషర్ట్ కనబడుతున్నాడు బ్రో. సో అతని బెంగళూరులో ఉంటాడంట బ్రో, తెలియదు లేండి. సో మీ ఇద్దరం కలిసి అయితే ఇంకా ఇక్కడ ఈ రోజుకి ట్రిప్ అయితే చేయబోతున్నాం. ఇంకా సో బయటికి వెళ్ళేసి ఒక ఛాయ్ తాగి, సో ఎర్లీ మార్నింగ్ అయ్యాక మీకు రోపే టికెట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తారు, గిర్నర్ రోపే దగ్గరికి వెళ్ళాక. అలాగే మీకు చెప్పలేదు కదా, సో ఈ గిర్నర్ వచ్చేసి దరిదాపుగా చాలా పెద్ద కొండపైన అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ గిర్నార్ దత్తాత్రేయ స్వామి అని చెప్పేసి ఉంటుంది అనమాట టెంపుల్ పైన. అక్కడికి వెళ్ళడానికి మనకు దరిదాపుగా 10,000 మెట్లు ఉంటాయి. సో తిరుమల తిరుపతి కొండ కంటే చాలా హైట్లో ఉంటుంది. మనకు క్లౌడ్స్ పైకి వెళ్తాం, ఇంకా మనకు పైకి వెళ్తే క్లియర్గా క్లౌడ్స్ కనబడతాయి. అది ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత ఉంటుందని చెప్పేసి. సో ఈ 10,000 స్టెప్స్లో మన రోపే వచ్చేసి 5,000 స్టెప్స్ అయితే కవర్ చేస్తుంది. సో మనకు రోపే వచ్చేసి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటున్నాం, దాదాపు 650 రూపీస్ అయితే పడుతుంది. ఇక అదనమాట. అలాగే ఈ రోపే కవర్ చేయడానికి మనకు దరిదాపుగా ఒక 7 to 8 minutes అయితే పడుతుంది. 2.5 kilometers ఉంటుంది అనమాట రోపే కంప్లీట్గా. చూపిస్తాను మీకు, వెళ్తూ అన్నీ చూపిస్తా, అన్నీ చెప్తా అండి. ఇంకా అక్కడ వెయిటింగ్ రూమ్ ఉందంట. సో మనకి గిర్నర్ రోప్ పాయింట్ దగ్గర అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. మరి ఓపెన్ అవ్వడంతో జస్ట్ వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్ తీసుకునే ప్రయత్నం చేయాలి మనం. ఇంకా అదనమాట. సో మెయిన్లీ ఆ టెంపుల్ చూడడానికి కోసం చాలామంది వస్తారు, మళ్ళీ రోపే ఎక్స్పీరియన్స్ చేయడానికి కోసం. చూపిస్తా పైకి వెళ్ళాక వ్యూస్ అంది చక్కగా. ఇంకా అక్కడికి వెళ్ళి రోపే పాయింట్ దగ్గర కలుసుకుంటాను మిమ్మల్ని మళ్ళీ. కేసు అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ ఎర్లీ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ పోహా ఆర్డర్ చేసుకొని తింటున్నాం, చాలా ఆకలిగా ఉంది పొద్దున్నే. ఇంకా ఇక్కడ నుండి మనకు వచ్చేసి 400 meters ఉంటుంది రోపే స్టేషన్. సో ఇది తినేసి ఇంకా రోపే స్టేషన్ దగ్గరికి స్టార్ట్ అయిపోవాలి. అక్కడే ఇంకెక్కడైనా బ్యాగ్ లాకర్ మాట్లాడుకుని పెట్టేస్తాం. 7కి ఓపెన్ అని చెప్పాం కదా, ఇంకా మనం లైన్ కట్టాలి. ఎందుకంటే ఆన్లైన్లో ట్రై చేసే దొరకలే కాబట్టి ఆఫ్లైన్లో ట్రై చేయాలి టికెట్స్. ఇప్పుడు చూడండి అంత ఖాళీ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:10 అవుతుంది ఇప్పుడు టైం. నాకు తెలిసి 6 వరకు చాలామంది వచ్చేస్తారు. ఇదంతా రోడ్ నిండిపోయి రష్ ఉంటుందేమో నాకు తెలిసి. అంతా టికెట్స్ ఆఫ్లైన్లో తీసుకోవడానికి లైన్లో నిలబడతారు అక్కడ. అది అలా పైకి ఎక్కుతుంటే ఏమైందంటే ఒక అతను పిలిచాడు, మీకు బ్యాగ్స్ రూమ్స్ ఏమైనా కావాలనుకుంటే సింపుల్గా అయిపోవాలంటే ఇక్కడ చూడండి. ఇది ఓకే జూమ్ చేసావా, రైట్. ఇది ఎగ్జాక్ట్గా మీకు ఈ ప్లేస్ కనబడుతుంది. వచ్చి చూసేటప్పుడు ఇది చూసుకొని వెళ్ళండి. ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, స్నానం చేయవచ్చు, ఫ్రెష్ అప్ కావచ్చు, ఎవ్రీథింగ్ రూమ్స్ అన్నీ ఉంటాయి మీకైతే. సో మేము వెళ్తుంటే పిలిచి మరీ బ్యాగ్ పెట్టుకోండి అని చెప్తున్నాడు. మేము అప్పటి నుంచి చూస్తున్నాం ఏమైనా బ్యాగ్ లాకర్ దొరుకుతాయి అని చెప్పేసి. సో ఫైనల్గా బ్యాగ్ అయితే పెట్టేసినాం. ఇంకా సో మన చిన్న బ్యాగ్ని క్యారీ చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే మన మైక్ ఎవ్రీథింగ్ స్టాండ్ దానిలో ఉంటాయి కాబట్టి. చూస్తారు ఇక ఇక్కడ కనిపిస్తుందా, మర్చిపోకండి. ఎప్పుడన్నా వస్తే మాత్రం డెఫినెట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇలా మీరు ఫోన్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నడుచుకుంటూ వస్తాం, మీకు ఇటొక దారి అండ్ ఇటొక దారి కనబడుతుంది కదా. ఇలా ఏంటంటే మీరు స్టెప్స్ త్రూ వెళ్ళాలనుకుంటే అది మీకు టైం ఉండి ఓపిక ఉంటే స్టెప్స్ త్రూ వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు మీరు. అక్కడ బోర్డు చూసారు, రైట్ సైడ్ వెళ్ళిపోతే స్టెప్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మీకు రోప్వే గిర్నర్ వచ్చేస్తుంది. గిర్నర్ రోపే స్టాప్. ఇటు చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తున్నారు, మరి చాలామంది కనబడ్డారు నాకైతే. స్టార్ట్ అవుతున్నారు ఎర్లీ మార్నింగే, వెళ్ళిపోవాలి కదా ఫాస్ట్గా అని చెప్పేసి. సో మనకు ఒకటి ఏంటంటే మబ్బు ఏం లేదులేండి, చుక్కలు కనబడుతున్నాయి మంచి ఆకాశంలో. వర్షం పడదు ఇంకా, దానికి మాత్రం నో డౌట్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం రోపే పాయింట్ దగ్గరికి. ఎవ్వరు లేరు అసలు, మేమిద్దరమే వెళ్తున్నాం అంతే రోపే పాయింట్ దగ్గరికి. ఇంత ఎర్లీకి ఎవరు రారు, 6 దాటితేనే వస్తారు రోపే పాయింట్ దగ్గరికి. చూపిస్తాను.
చూపిస్తా ఉండండి. చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఇది రోపో పాయింట్ అనమాట. దగ్గరికి వెళ్ళి నాకు తెలిసి సన్ రైజ్ అవనివ్వండి, సన్ రైజ్ వస్తే మీకు క్లియర్గా చూపించడానికి ఉంటుంది. సన్ రైజ్ అయ్యాక చూపిస్తాను మీకు. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ గురించి అడిగినప్పుడు 5:30 అయిన టైము. వీళ్ళు ఏమంటారు ఇది లైన్ అంటుంది. సో దాదాపు ఒక 7 మెంబర్స్ ఉన్నారు, 8 9 అది ఇక్కడ కూర్చోవాలంట లైన్. ఆఫ్టర్ 7 తర్వాత టికెట్స్ ఇచ్చేయడం స్టార్ట్ చేస్తారంట, ఇంకా పంపించేస్తారంట. అలా వస్తూ ఉన్నారు. ఇప్పుడు జనాలు స్టార్ట్ అయ్యారు, ఇంకా చూడాలి. వెయిటింగ్ హాల్ అంట, ఇక్కడ కూర్చుని పెట్టచ్చు. ఎంత పెద్దగా ఉంది చూడండి వెయిటింగ్ హాల్. సో అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుందంట. ఇంకా అది కొంచెం ఇంకో ½ అన్ అవర్లో టికెట్స్ ఇస్తారు అండ్ పంపిస్తారంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు దాకా జనాలు రాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు ఇంకా. సో ఇక్కడ నుంచి ఇక్కడికంటే దరిదాపుగా మనది 10వ నెంబర్ అన్నట్టుగా. సో ఇలా అందరినీ సీరియల్ వైజ్గా పంపిస్తూ ఉంటారు వెళ్ళడానికి చక్కగా. చూడండి స్టాఫ్ మాత్రం అరేంజ్ చేయడానికి ఒక 10 మెంబర్స్ ఉన్నారేమో స్టాఫ్. ఇక ఇప్పుడు టికెట్స్ పంపిస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:45 అయింది టైము. ఒక 5 minutesలో టికెట్స్కి అయితే పంపించేస్తారు. టికెట్ తీసుకొని చాలా ఫ్రంట్ నుంచి మెట్రో టైం అనమాట వెళ్ళవచ్చు మనం అయితే. ఇంకా సో యాక్చువల్గా రూపే గురించి ఇక్కడ వెయిట్ చేస్తాం, టికెట్ ఇస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏమైందంటే వర్షం పడుతుంది, బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది లేదో, కొంచెం వర్షం ఎక్కువనే పడుతుంది. అంటే హైయెస్ట్లో ఉంటుంది కదా, దాదాపు ఒక 1500 meters హైలో ఉంటుంది కదా పీక్. సో ఏంటంటే ఒక 1.5 hour డిలే అయింది. సో వెదర్ బాగుంటే పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడికి వచ్చిన చాలామంది ఇంకా నడక మార్గంలో వెళ్తా అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోయారు. 100% వస్తే దానికి 90% వెళ్ళిపోయారు, ఒక 10% కూడా లేరు ఇక్కడ. అది వెయిట్ చేయాలి తప్పదు, ఎందుకంటే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా. ఎలా అయినా వెళ్ళి సరే ఇక్కడ చూద్దాం ఎట్లా అవుతుందో, మరి దర్శనం ఎలా ఉంటుందో అని చెప్పేసి చూపిస్తాను. ఒకవేళ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు చూపిస్తాను. ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారా వెదర్ ఎట్లా కనబడుతుందో. సో దాని వలన ఇంకా రోప్వే వెయిట్ చేయించి క్లోజ్ చేసేసారు. ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు వచ్చి 8:30 అయింది. ఇప్పుడు గంట సేపు, గంటన్నర, 2 దరిదాపుగా ఒక 3-4 గంటలు మేము కూడా కూర్చొని ఉన్నాం. ఫైనల్గా దెబ్బడిపోయింది. ఇంకా పక్కనే స్టెప్స్ ఉన్నాయి, ఇంకా 10,000 మెట్లు ఇంకా తప్పట్లేదు. ఇంకా చూడాలంటే ఖచ్చితంగా ఎక్కాల్సిందే. దరిదాపుగా 4 నుంచి 5 గంటలు పడుతుంది. నాన్ స్టాప్గా ఎక్కువ వెళ్ళాల్సిందే. ఇంకా వెళ్ళాలి తప్పట్లేదు, వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఇక్కడ ఇది ఎంట్రెన్స్ అనమాట, పక్కనే ఉంటుంది. దీనికి ఎలాగో పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఇంకా చక్కగా అందరూ ఇక్కడ ఎంట్రీ చెకింగ్ ఉంది. ఇక్కడ కూడా ఎంట్రీ తర్వాత చూపిస్తాలేండి మీకు అంతా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా ఇక్కడ బ్యాక్ సైడ్ లో చెకింగ్ చూసారనమాట. ప్లాస్టిక్ పైకి అయితే అలో చేయట్లేదు. అయితే ఇంకా ఒక కట్టె తీసేసుకున్నాం. అలాగే వాటర్ బాటిల్స్ అలో చేయట్లేదు, బయటనే పడేస్తారు అక్కడనే. ఇంకా ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో ఎలానో ఏందో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా. 10,000 మెట్లు అంటే మామూలు విషయం చెప్పండి. దాదాపు 5 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 3 days నుండి నిద్ర లేదు సరిగా. అట్నే ఈరోజు మార్నింగ్ నిద్ర లేదు. ఇది ఇటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే. సో ఈ బ్రో అని అనమాట, మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. హాయ్ బ్రో. ఇద్దరం కలిసి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ స్టార్ట్ చేసి దాదాపుగా 10 నిమిషాలు అవుతుంది. ఫుల్ ఆయాసం వస్తూనే ఉన్నది. ఇంకా ప్లస్ ఇంకా వ్లాగింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఎక్కుతూ వ్లాగింగ్ చేయడం అంటే ఇట్స్ హైలీ రిస్క్ అండ్ అదని చెప్పవచ్చు, ఇంపాసిబుల్. చాలా మంది అసలు బ్లాగర్స్ ఎవ్వరు మోస్ట్లీ అదే రూట్లో వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇటు చూడండి చింపాంజీలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఏందో ఏమో అమ్మా, ఇది చూడండి అప్పటికే అంత స్వెట్ వచ్చేసింది ఆల్రెడీ. చాలా టైం పడుతుంది ఎలాగో. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కొండముచ్చు. చాలా ఉన్నాయి కొండముచ్చులు. అదైతే వాటికి హీట్ చేయకూడదు అని చెప్పేసి ఉంది, సేఫ్టీ పర్పస్ లా. సరే ఇక్కడ వెదర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చూస్తున్నారా. ఇంకా మనం చాలా హైట్ వెళ్ళాలి. మనకు తోడు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి ఎట్లా వర్షం పడుతుందో. కవర్స్ కూడా తెచ్చుకున్నాను లేండి సేఫ్టీ సైడ్ లా.
కవర్స్ వేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం, ఆగేదే లేదు. చూస్తున్నారు కదా ఇది పరిస్థితి. అసలు ఈ వెదర్ వల్లే కదా అసలు రోపే క్లోజ్ చేసేసింది. వర్షం పిచ్చగా వర్షం పడుతుంది. అసలు ఈ వర్షంలో నేను లాక్ చేస్తాను ఇంకా. మై గాడ్, ఐ థింక్ ఇట్స్ క్రేజీ అడ్వెంచర్ గైస్. నిజంగా నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి వెదర్ చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తా వెదర్. అండ్ ఒక్కసారి అలా చూడండి వెదర్ ఎలా ఉందో, సూపర్ కదా. వావ్, గుడ్. సో ఇలా ఉంది రూట్ అంతా వెళ్ళడానికి. అలాగే బ్రో చూడండి అలసిపోతున్నాడు వెనక, కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం. వర్షం పడడం వల్ల సరిగ్గా వ్లాగ్ కూడా చేయలేకపోతున్నాం, అంతా తడిచిపోతుంది. బ్యాక్గ్రౌండ్ వెదర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే వస్తా ఉన్నది నాకు ఫుల్. వాయిస్ ఎట్లుందో కూడా తెలియట్లేదు, అసలు వస్తుందా ఇక్కడ అవుతుందా లేదా సరిగా తెలియట్లేదు అసలు. అలా ముందుకు సాగిపోతూనే ఉన్నా. వర్షం పడుతున్నా రికార్డ్ చేస్తున్నది. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి డెఫినెట్గా. అది షో ది రోప్. ఇక్కడ మీకు వైర్లు కనిపిస్తున్నాయా? రైట్, ఈ వైర్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి రోపే అన్నమాట. మీకు ఒకసారి ఫ్రంట్ నుంచి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రోపే మనకు టవర్ ఉంటుంది కదా అనమాట. ఇది వైర్స్ అవే అదనమాట. సో మళ్ళీ ఒక దగ్గర కవర్ తీసేసాం. అప్పా, లొకేషన్స్ పిచ్చి లేపుతున్నాయి అంతే. చూడండి బ్యాక్ సైడ్లో ఎట్లుంది, అద్దరిపోయింది అసలు. వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అసలు వెళ్ళడానికి రావడానికి. ప్రతిసారి కవర్ తీసేస్తాం, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ వేసుకోవాలి, ఇలా ఇబ్బంది అవుతుంది. అలాగే నేను ఒక హ్యాండ్తో స్టాండ్ పట్టుకోవాలి, వ్లాగింగ్ చేయాలి. ఇది నాకు ఇంకా నార్మల్గా వెళ్ళే వాళ్ళకంటే నాకు టఫ్ అయిపోతుంది ఇంకా. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇంకేం చేద్దాం, we don't any option, so we have to do this. Come bro. సో ఇక్కడ మీకు స్టోరీ చెప్పుదామన్నా కూడా అతను కావట్లేదు. మస్తు హ్యూమిడిటీ అవుతుంది, అవుతానే ఉంది. ఇంకా కాస్త ముందుకెళ్ళక చెప్తారండి మీకు. ఇక్కడ చూడండి కొండముచ్చి. ఏ హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? అండ్ వెదర్ చూడండి, లైట్గా వర్షం పడుతుంది కాబట్టి అద్భుతంగా ఉంది, మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఎక్కుతూ ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్ చూడండి, కనిపిస్తుందా? చాలా హైట్ ఎక్కాము ఇక్కడ. ఇగో ఓకే, ఇది పోల్ చూడండి, ఇగో రోపే పోల్ ఇది. వామ్మో, ఎక్కడం అంత సులభం కాదు, మనం అనుకున్నంత సులభం అసలే కాదు. అసలు ఫిట్నెస్ లేకుండా అసలు రాకండి. రోపే ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు రండి, స్లాట్స్ బుక్ చేసుకొని ఆన్లైన్లో. మరి గూగుల్లోకి వెళ్ళి udankadola.com అని చెప్పి కొడితే మీకు దీన్ని చూపిస్తుంది, గిర్నార్ గుజరాత్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ మొత్తం వచ్చేసి 5 పర్వతాలు ఉన్నాయంట, అంటే 5 శిఖరాలకి ఒక్కొక్క పేరు ఉందంట. ఒక్క 2 నిమిషాలు బ్రేక్ చేసుకొని చెప్తాగండి. తప్ప గంట సమయంలో 900 మెట్లు ఎక్కాను చూడండి. ఇంకొక 100 ఎక్కితే ఇంకా 1000 అయిపోతాయి. వర్షం పడుతుంది మళ్ళీ, ఏంటో ఏమో. ఒక్కసారి ఇక్కడ చూడండి, మాటలే లేవు గాయ్. ఎంత బాగుందో. బాయ్, ఇక్కడ వెదర్ చూడండి. వావ్, ఇంకా ఎక్కాలి మనం, చాలా ఉంది ఎక్కేది. బ్రో వెళ్ళిపోయాడు, అసలు రావట్లేదు. ఇంకా 1000 స్టెప్స్ వచ్చేసరికి బ్రో పని అయిపోయింది. ఇంకా నేను కొన్ని వెళ్తా ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి ఇలా కనిపిస్తూ ఉన్నదో. నాకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు, అదేంటో చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మన ఛానల్ మీద చూస్తున్నారు కదా, చూసేసి సో యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ దాగరు అని చెప్పేసి అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు ఛానల్ని, బట్ ఇక్కడ సిగ్నల్ రాదు కదా. 5G వస్తుంది, 4G వస్తుంది చూపిస్తూ ఉన్నారు ఒక్కసారి.
ఇంకా 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 చాలా దూరం వెళ్ళాలి. ఇది చాలా పెద్ద వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే టాప్కి ఒక క్లిప్ తీస్తున్నాను వీడియో. ఇది చూడండి అమ్మా ఎంత ఆయాసం వస్తుందంటే. ఇక చూడండి గాయస్, ఇది GoPro కేబుల్స్. అమ్మా ఓ దేవుడా, అద్భుతంగా ఉంది వ్యూ, కానీ చాలా దూరం ఎక్కాల్సి వస్తుంది, అదే నిజమైన టాస్క్. సో మేము రైల్వే స్టేషన్లో మార్నింగ్ 3 o'clock దిగాం కదా. వాళ్ళంటే ఆ బ్రో వాళ్ళు వచ్చేసి అతను గుజరాత్ అనమాట. వాళ్ళు వచ్చేసి అప్పుడు స్టార్ట్ అయిపోయారంటే ఇప్పుడు దిగుతున్నారు. నాకు ఇక్కడ కలిసి పూరా 10,000 జాకే దర్శనం కడిగే రిటర్న్ జారామని చెప్పి చెప్తున్నాడు. 10,000 దర్శనం చేసుకొని మెట్టెక్కి రిటర్న్ వెళ్తున్నారంట. 4 గంటలేమో పట్టిందని చెప్తున్నాడు. మరి ఆ బ్రో అప్పుడే రిటర్న్ అయిపోయాడు. నేను ఒక్కనే వెళ్తున్నా, ఇంకా స్టేజ్ ఆగట్లేదు ఎక్కడ. వెళ్తానే ఉన్నాను అప్పటి నుండి. చాలా దూరం ప్రయాణించాను కదండి. ఇంకా ఎంత హైట్ ఉందో అని మనకి కనబడుతుంది ఉంటుంది. సో అలా ఎత్తు కొండ పైన కనబడుతుంది, అక్కడికి వెళ్ళాలి మనం. వామో చాలా భయంకరమైన. నార్మల్ వాళ్ళు అసలే రావద్దు, ఎందుకంటే చాలా వరకు ఎక్కిన తర్వాత మీకు వెళ్ళాలనిపిస్తుంది. వ్యూ చూడండి, ఈ అద్భుతాన్ని చూడడం కోసం ఇంత కష్టపడి రావాల్సి వస్తుంది. గాయస్ ఒక్కసారి చూడండి, మొత్తం పొగమంతా కూడుకుపోయింది. చూడండి మీకు కింద కనబడుతుందా? నాకైతే కనిపించట్లేదు. చూడండి ఎట్టు చూసినా పొగ మంచు. ఇటువంటి చూడండి చల్లగా వస్తుంది. ఇటువంటి ప్రదేశాలు మీరు ఎంతో కష్టపడితే కానీ రాలేదు. ఇంత పైకి వస్తుంది. నాకు తెలిసి 3,000 మెట్టు దాటేసాను ఆల్రెడీ. ఇంకా వెళ్ళాలి. నిజంగా ఒక టాస్క్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ వెదర్ నాకు నిజంగా నేను లైఫ్లో ఎటువంటి ప్లేస్ ఫస్ట్ టైం చూస్తాను. అదిరిపోయింది అసలు ప్లేస్ అయితే. ఇంకా ఎక్కేద్దాం, ఇంకా వెళ్ళిపోయి. నేను వ్లాగింగ్ చేస్తుంటే ఇట్లా చూస్తున్నారు, ఏంటి వ్లాగింగ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి. కొంతమంది ఏమో బ్లాగరా మీరు అని చెప్పి అడుగుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛానల్. ప్లేస్ని చూసిన తర్వాత మాటలు రావట్లేదు. తడిసిపోయాం వర్షంలో అంతా, వర్షానికి నానిపోయినా మనం. ఇక చూడండి ఏం కనిపించట్లేదు. హెవెన్. సో ఇక్కడ చూడండి ఇంకా వెదర్ ఎట్లుందో. మొత్తం మబ్బు ఉందంతా. ఆ వాటర్ ఫాల్స్ చిన్న వస్తూనే ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం అంత చెమట వచ్చి చచ్చిపోయినా చూడండి. మొత్తం ఇట్లా గాడుపుకి పైకి ఇట్లా విసిరి కొడుతుంది మొత్తం. సైడ్ నుంచి చూపిస్తాగా మీకు. చల్ల గాడుపు వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కనే ఉన్నాయి కదా. సైడ్ నుంచి ఒకసారి లుక్ చూడండి, మొత్తం గాడుపు వచ్చి వాటర్ పైకి వస్తున్నాయి. ఇట్లా హరిహర ఫోర్ట్ ఉంటుంది కదా మహారాష్ట్రలో, సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మందిర్ ఉంటుంది అండి పైన, ఫస్ట్ స్టాప్. అక్కడికి వచ్చేసి 5,000 స్టెప్స్ ఆ మందిర్తో కంప్లీట్ అయిపోతాయి మనకి. సో ఆల్మోస్ట్ దాని దగ్గర కూడా వచ్చేసానులేండి. ఒక 500 meters అంతే. ఆల్మోస్ట్ మనం 5,000 స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. సో ఇందాక అక్కడ ఆగేసి కొంచెం ఆకలిగా ఉంటే 2 వాటర్ మిలన్ వేసేసా. 50 రూపీస్ చిన్న ప్లేట్. అంటే ఇంత హైట్ వరకు తీసుకొచ్చారంటే ఆ మాత్రం పే చేయాలండి. వాటర్ బాటిల్ అయితే 50 రూపీస్. కొంచెం తిన్నాక ఎనర్జీ వచ్చింది కొంచెం వెళ్ళడానికి. పక్కనే మందిర్ అని చెప్పా కదా, అది వచ్చేసి అంబాజీ మందిర్ అనమాట. వచ్చేసింది ఇంకా పక్కనే. ఓహో వా బ్యూటిఫుల్ వెదర్ గైస్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. హెవెన్. బట్ కాళ్ళే నొప్పి వస్తున్నాయి చాలా. ఇక్కడ ఒకప్పుడు ఈ గుట్టల మీద దరిదాపుగా 800 ఆలయాలు ఉండేయంట ఒకప్పుడు ఇక్కడ. అని ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక
82 ఆలయాలు మాత్రమే తిరగగలుగుతున్నాం. అది కూడా మెట్లు ఎక్కుతూనే వెళ్ళాను ప్రతి ఆలయానికి. ఇంకా ఆ సాహసం మనం చేయలేం. అంబాజీ మందిర్ టెంపుల్ నుండి దిగి ఎక్కి దిగాలి, అప్పుడు వస్తుంది దత్తాత్రేయ ఆలయం. ఇక్కడ కొంచెం ప్లేన్ ఉంది ల్యాండ్, అందుకే చెప్పగలుగుతుంది ఇప్పుడు. వామ్మో, ఈ ప్లేస్లు అవి ఏవి కూడా ఇక్కడ దర్శనం చేసుకోవట్లేదు. ఓన్లీ అంబాజీ మాత అండ్ దత్తాత్రేయ అంతే. ఈ రెండు మాత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోతా. అదనమాట. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఏం చెప్పలేకపోతున్నా. అదనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని మరీ ఎక్కుతూ వస్తున్నారు. నార్మల్గా రావడమే కష్టం అవుతుంది, వాళ్ళని ఎత్తుకొస్తున్నారు రా బాబు. మా దరిదాపుగా 3 గంటలు ప్రయాణం చేసి ఎక్కుతూ వచ్చి ఇక్కడ చూస్తున్నారా, ఇది అంబాజీ మందిర్. 5000 మెట్లు పూర్తయిన ఇక్కడితో. ఆలోచిస్తున్నా దత్తాత్రేయ స్వామిజీ టెంపుల్కి వెళ్ళాలా వద్దా. ఎందుకంటే ఇక్కడ ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది, దాదాపు ఇంకా 3 గంటలు పడుతుంది. వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకుంటున్నాను. మరి చూస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను అప్పటి నుండి. చూస్తా, వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తానండి. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇంకా అంబాజీ మాత దర్శనం అయితే చేసేసుకుని వెళ్ళిపోయి. అమ్మో, ఎంతో పెద్దగా ఉంది అమ్మవారి దర్శనం అయితే. అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంది అసలు. అండ్ ముంగట సింహం అట్లా బొమ్మ కూడా ఉందన్నమాట. అది బాగుంది, సూపర్. మళ్ళీ వర్షం పడుతుంది ఏంటరా నాయన, మళ్ళీ కవర్ చేసుకోవాలి. వర్షం ఫాగర్ అయితే అర్థం కాదు, రెండు కలిపి వస్తున్నాయి. ఇది చూడండి, అసలు మనం ఇట్లా మబ్బుల మీద ఉన్నామా లేకపోతే ల్యాండ్ మీద ఉన్నామా, ఏంది చూడండి ఒకసారి. అసలు ఏమైనా కనబడుతుందా మీకు? ఇక్కడ కొంచెం అంకర్ టింకల్ ఉంది, టర్నింగ్స్ అన్ని తిరుగుతూ వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళక చెప్తాను. నేను అక్కడ 5000 స్టెప్స్ వరకు బాగానే వచ్చాను. బాగా రావడం అంటే చాలా హార్డ్ అయింది అక్కడ నుండి అక్కడికి. అండ్ ఈ 5000 వచ్చేసి ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నామా, ఇలా వచ్చి గుట్టెక్కి దిగి ఎక్కితే సో దత్తాత్రేయ ఆలయం ఉంటుంది అనమాట. నాకు మొత్తం ఒక 20 నిమిషాలు పట్టింది అంతే నాకు తెలిసి. ఇంకొక 520 మీటర్స్ ఉంది ఇక్కడ నుండి, ఒక 20 నిమిషాలు పడుతుంది అంతే వెళ్ళడానికి. చాలా మంది ఇల్లు వస్తుంది. నేను యాక్చువల్గా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ గేట్ అయితే అంటే కాలం వచ్చేదా మంచిది అని చెప్పేసి వెళ్తున్నా. మైక్లో వాటర్ వెళ్ళి అది వర్క్ చేయట్లేదు అన్న, గట్టిగా మాట్లాడుతున్నా అందుకే. సో ఇంత దూరం కష్టపడి వస్తుంది అనమాట. సూపర్ అసలు. నాకు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా వెదర్ చూడండి ఎట్లుందో. ఇదే అంతే, ఇంకా నెక్స్ట్ లెవెల్. మాటలు చెప్పుకోవడానికి అంతే, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. కట్టడం అంటే కట్టడం లేదు నిజంగా. సూపర్ సూపర్ సూపర్. మొత్తం ఫాగు ఉందంతా, చాలా ఎత్తులో ఉన్నాం. దరిదాపుగా నాకు తెలిసి మరి సీ లెవెల్కి ఎంత హైట్లో ఉన్నామో ప్రాపర్గా ఐడియా లేదు. ఉంటా మోస్ట్లీ 5 to 6, 7,000 సీ లెవెల్కి మీటర్లు ఉంటాం ఈజీగా. నేను బ్లాగ్ చేస్తుంటే అందరు నన్ను వస్తారు బ్లాగరు. ఎందుకంటే తెలుగులో కూడా, హిందీలో కానీ తెలుగులో కానీ ఎవ్వరు మెట్లు ఎక్కుతూ చూపించలేదు మీకు. ఇది అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కానీ రోపేలు వెళ్తారు, రోపేలు వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి వస్తారు, సింపుల్ అయిపోయేది. కానీ ఇక మాత్రం రోపే అవైలబుల్ అయిపోయేసరికి ఈ విధంగా వేయాల్సి వచ్చింది. సో స్టార్టింగ్ అనుకున్నాను ఇంకా ఎట్ అయితే వెళ్ళి రావాలని ఫిక్స్ అయిపోయాను. సో కాస్త ముందుకెళ్ళాక చూపిస్తాను మీకు. ఇంకా అసలు కొంచెం ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు ఎట్లా వస్తున్నారు అర్థం కావట్లేదు. పడసోళ్ళ వాళ్ళకి మంచిగా ఏజ్ వాళ్ళకి అసలు రాలేకపోతున్నారు. ముసలి వాళ్ళు మొత్తం ఆరామ్సే ఎక్కేస్తున్నారు ఆగుతూ. చూడండి ఉన్నారు, జనాలు ఉన్నారు అక్కడెక్కడ అంతటా. ఇక్కడ నుండి బాగా కనబడుతుంది కదా, నేను ఎంత తచ్చిపోయి ఉన్నా, నీట్గా కనబడుతుంది ఇక్కడ నుండి. నాకు అదేంటో విచిత్రమైన విషయం ఏంటంటే, సిగ్నల్ వస్తుంది ఇక్కడ. ఇంత హైట్కి వచ్చినాం కదా, మరి 5G 4G వస్తుంది సిగ్నల్. సో కొంచెం ఇటు ఫాగ్ వచ్చేసరికి చూడండి సో అంత బ్లాక్ అయిపోతుంది వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది చూసారా, ఇంకా మందిర్ వచ్చేసింది అన్నట్టు దాని అర్థం. ఆర్చ్ ఇక్కడ చూడండి, ఈ శ్రీ గురు దత్తాత్రేయ చరణ్ పాదుక అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లోపలికి. అండ్ రైట్ సైడ్ కనిపించింది వచ్చేసి ఆయన ఉన్న ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఇప్పటిదాకా దిగినాం కదా, ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇంకా ఎక్కేస్తే అయిపోయినట్టు. చెప్పాను కదా ఇలా దిగుతూ ఎక్కువ ఎక్కాలని. వర్షం
మళ్ళీ కొడుతుంది, చాలా కొడుతుంది వర్షం. బాబే మీరు చూసైనా మీ వాట్సాప్లో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు నిజంగా. ఫైనల్లీ 10,000 మెట్లు ఎక్కేసి ఇంకా చూడండి కనిపిస్తుందా ఆలయం వచ్చేసాను. ఇంకంతే ఒక 20 మెట్లు ఉన్నాయి, అంతే 20 నుంచి 30 మెట్లు ఉన్నాయి. నాకు దరిదాపుగా 4 గంటలు పట్టింది గాయస్ కింద నుండి ఇక్కడ రావడానికి. మై గాడ్ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు దీన్ని ఆలయాన్ని చూస్తుంటే. చూపిస్తాగండి. చూస్తున్నారు కదా అది ఇంకా టెంపుల్, చిన్న టెంపుల్ అంతే, పెద్ద ఏముండదు. చెట్టు మీద ఇంత అంతే ఉంటుంది అంతే నాకు తెలిసి. 10-20 ఫీట్స్ ఉంటుంది అంతే. మరి నాకు లోపల కెమెరా అలా ఉందో తెలియదు, ఉంటే మటుకు చూపిస్తాను, ట్రై చేస్తా. దర్శనం చేసుకుందానికి వెళ్ళిపోయి సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారా ఆడ ఫొటోస్ వీడియోస్ దిగలేండి. బాగా కాళ్ళు 10,000 మెట్లు కంప్లీట్ చేశాను గాయస్ నిజంగా. అసలు ఇక్కడికి బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నా, ఇంత దూరం వచ్చి వెళ్తే బాగుండని. పక్కనే దిగేప్పుడు మళ్ళీ ఆశ్రమం ఉంటుంది, అక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు అన్న స్వామి. రోజు ఎట్లా ఎక్కుతారో నాకు అర్థమైతే లేదు ఇప్పటికి కూడా. ఇక్కడ లేకపోని ఇక్కడ ఉంటారు. సో అదనమాట, సక్సెస్ఫుల్గా 10,000 మెట్లు ఎక్కేసి దత్తరథ స్వామిని దర్శించుకోవడానికి అయిపోయింది. దీంట్లో మన ఈ పార్ట్ ముగిసిపోయింది. ఇక్కడ నుండి ఇంకా ఒక ఫోటో తీసుకున్నాను. మిమ్మల్ని ఇక్కడ ఎక్కడ బ్లాగ్ దిగాను ఇంకా డైరెక్ట్ కిందికి వెళ్ళి మీకు బ్లాగ్ ఎండ్ చేస్తా. కిందికి వెళ్ళిపోయి నాకు తెలిసి మళ్ళీ 2-3 గంటలు పడుతుందేమో, ఇంకా తప్పదులేండి వెళ్ళిపోదాం. చాలా సేపు అవుతుంది. అక్కడ నుండి లోయ ఉంటుంది చూసారా, అది చాలా దారుణంగా ఉంది అసలు. అది ఎక్కాలంటే కాళ్ళు కదలట్లే. ఈ చిన్న మెట్టు కూడా దిగలేకపోతున్నా, కాళ్ళు ఒక రేంజ్లో నొత్తున్నాయి నాకైతే నిజంగా. పిచ్చిగా నొత్తున్నాయి నిజంగా. ఇంకొంది దిగేది, ఆల్మోస్ట్ అక్కడి నుంచి దిగుతూ 90% వచ్చేసిన కాసి. ఇంకొక 10% మాత్రమే, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో అయితే ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు 2:50 అవుతుంది. సో ఇప్పుడు నా ట్రైన్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి. మనం ఇప్పుడు సోమనాథ్కి వెళ్ళాలి యాక్చువల్గా, ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళిపోతుంది. ఇక 2:50కి నేను ఇక్కడే ఉన్నా. ఏం చేద్దాం, ఇంకా ఒక ప్లాన్ చేశానులేండి. ఏంటంటే సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక 3 అయిపోతుంది. 3:30 అయితే అయిపోతుంది అనమాట. సో ప్లాన్ ఏం చేశానంటే టికెట్ బుక్ చేశాను. 5:30కి ఉందన్నమాట ట్రైన్. ఇక్కడ నుండి వీరవల్ క్యాస్టేజ్ 5:30కి ఎక్కేస్తే 7:30 కల్లా మనని సోమనాథ్లో దించేస్తుంది. అది ఇంకా కిందికి వెళ్ళాక చూపిస్తారండి. సో చూస్తున్నారు కదా వెనక పక్కన దరిదాపుగా మనం వెళ్ళి రావడానికి 7:30 గంటలు పట్టింది. మా ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో, కాళ్ళు మొత్తం విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. రేపు ఉంది ఇంకా మనం వెళ్ళాల్సింది. రేపు ట్రావెలింగే ఉంది నిజంగా రేపు కూడా. ఏం చేద్దాం అసలు. సో ఇలాగ చెప్పా కదా, బుక్ చేశాను టికెట్. అప్పుడు వెళ్ళేప్పుడు కూడా ఎట్టింగ్ చేసుకుంటారా కూర్చుంటా, పడుకోవడం అట్లాంటిది ఏం చేయను. ఇంకా అది రేపు అక్కడ వాటర్ బాటిల్ తీసేసారు కదా. ఇప్పుడు వచ్చాను చూడండి, 7:30 గంటలు పట్టింది నిజంగా. ఎవ్వరు నాకు తెలిసి ట్రావెలర్స్ వస్తే మాత్రం అసలు మెట్ల త్రూ వెళ్ళరు ఎవరు. అందరు రోపే వెళ్ళి అక్కడ నుంచి వెళ్తారు, లేకపోతే లేదు. అది మీకు మొత్తం చూపించా అనుకుంటున్నా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అది ఇంకా చూడండి నా బ్యాగ్ కూడా తెగిపోయింది. ఇంకా చూడండి వచ్చి కిందికి వచ్చేసిన చూడండి 2 తెగిపోయినాయి ఎట్ ఏ టైం. సో ఇక్కడ నుండి నేను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకంత అయిపోయింది కదా కంప్లీట్. ఆ బ్యాగ్ తీసేసుకొని అక్కడ నుండి రైల్వే స్టేషన్ వెళ్ళిపోతే ఇంకా అక్కడ నుండి నాకు సోమనాథ్కి ట్రైన్ ఉందన్నమాట 5:30కి. మీకు చెప్పాయి కదా, సోమనాథ్ అయితే ట్రైన్ బ్లాక్ చేయను, ఎందుకంటే షార్ట్ జర్నీ, ఒక 2 hours పడుతుంది అంతే. అండ్ అలాగే మీకు వచ్చేసి వస్తుంది బ్లాగ్, వస్తుంది సోమనాథ్ బ్లాగ్ చూడండి. అలాగే నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ మణికంఠ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.